దోచుకునే వారితో దోస్తానాట. సైబర్ నేరగాళ్లకు అడ్డగోలుగా మ్యూల్ ఖాతాలు, కమిషన్ కోసం బ్యాంకు సిబ్బంది కక్కుర్తి. తెలుగునాట 100 మంది నిందితుల చిట్టా సిద్ధం. బ్యాంకు సిబ్బందే సైబర్ నేరగాళ్లతో చేతులు కలుపుతున్నారట. తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 100 మంది నిందితులు ఉన్నారట. బ్యాంకు సిబ్బందే. మేము ఇట్లానే ఒకటి యాక్సిస్ బ్యాంకుకి సంబంధించిన స్కామ్ ఒకటి బయటపెట్టినాం. ఓయూలో ఉస్మానియా యూనివర్సిటీలో కటింగ్ చేసుకునే వీరస్వామి అనే ఒక అబ్బాయి తనని మోసం చేసి తన పేరు మీద సిమ్ కార్డు వీళ్ళే తీసుకొని ఫోన్ నెంబర్ వీళ్ళదే పెట్టి ఓటీపీ వీళ్ళకే వచ్చేలాగా చేసి బ్యాంక్ అధికారులతో కుమ్మక్కై దాదాపు 25-30 లక్షల లోన్ తెచ్చిరు. వాడుకున్నారు, అయిపోయింది. ఈయనకు నోటీసులు వస్తున్నాయి. ఏంది ఇది, నేను లోనే తీసుకున్నది, నాకెందుకు ఈ లక్షల లోన్ అని ఈయన ఓపెన్ చేసి చూస్తే మొత్తం లోన్ తీసుకున్నారు, వాడుకున్నారు, కథం పట్టించినారు. మేము బ్యాంకుకు పోయి వీడియోలు చేసి అది చేసినా కూడా ఇంతవరకు యాక్షన్ లేదు. స్టిల్ ఇంతవరకు యాక్షన్ లేదు. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, అక్కడ సైబర్ క్రైమ్లో కంప్లైంట్స్ పెద్దగా ఇట్లాంటి వాటి మీద తీసుకునే పరిస్థితి లేదు. ఏం విచారణలు జరుగుతున్నాయి? ఇగో రీసెంట్గా కరీంనగర్లో కూడా దాదాపు 130 కోట్లకు సంబంధించిన ఇట్లాంటి బ్యాంక్ ఫ్రాడ్ విషయంలో బ్యాంకు సిబ్బందే ఇందులో ఉన్నారు. అతను వాణిజ్య బ్యాంకు మేనేజర్, కమర్షియల్ బ్యాంక్ మేనేజర్ అట. కొలువులో చేరిన 2 ఏళ్లకే అడ్డదారిలో సొమ్ము సంపాదించేందుకు అలవాటు పడ్డాడట. కరెంటు ఖాతాకు 10 నుంచి 20 వేలు ఇస్తాము అనగానే 200కు పైగా బ్యాంకు ఖాతాలు తెరిచేందుకు సహకరించాడు. కరెంట్ అకౌంట్ ఉంటుందిగా, మనదేమో అందరిది ఎంప్లాయీస్ ఏమో సేవింగ్ అకౌంట్ ఉంటుంది. సో ఈ బిజినెస్ చేసే వాళ్ళకి కరెంట్ అకౌంట్ ఉంటుంది. సో ఈ కరెంట్ అకౌంట్స్ తీసి సైబర్ నేరగాళ్లకు ఉపయోగపడుతున్నారు. కరెంట్ అకౌంట్ తీయాలంటే ఎవరి సహకారం? బ్యాంక్ మేనేజర్ సహకారం కావాలి. సో 200కు పైగా బ్యాంకు ఖాతాలు తెరిచేందుకు సహకరించాడు. ఇతర బ్యాంకుల్లో పనిచేస్తున్న మిత్రులకు కూడా ఈ అక్రమ ఆదాయాన్ని రుచి చూపించాడు. ఇటీవల పోలీసులు అరెస్ట్ చేయగా తాను తప్పు చేయలేదని, బ్యాంక్ అభివృద్ధికి పనిచేశాను అంటూ నటించాడు. ఇదే కోవలో మరో బ్యాంకులో పనిచేసే 4 మేనేజర్లు, ఫీల్డ్ ఆఫీసర్, కేవైసీ అప్రూవర్ కలిసి ఏడాదిగా 100 మ్యూల్ ఖాతాలు విదేశాల్లోని సైబర్ ముఠాలకు సమకూరుస్తూ ప్రతిఫలం పొందారు. సైబర్ మోసాలకు మూలం బ్యాంకు ఖాతానే. అది ఉంటేనే నేరగాళ్లకు డబ్బు చేరుతుంది. వీటిని కట్టుదిట్టం చేస్తే నేరాలు అరికట్టవచ్చని భావించిన పోలీసులు నిఘా పెట్టారు. సరైన వివరాలు లేకున్నా ఖాతాలు తెరిచేందుకు సహకరిస్తున్న వారిపైన దృష్టి సారించారు. ఇప్పటి వరకు ఇదంతా దళారుల దందాగా భావిస్తూ వచ్చారు. తాజాగా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల ఆపరేషన్ ఆక్టోపస్ పేరిట దేశవ్యాప్తంగా మ్యూల్ ఖాతాలపై దర్యాప్తు చేపట్టినప్పుడు ఈ కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. కమిషన్ల కోసం బ్యాంకు సిబ్బందే సైబర్ నేరగాళ్లకు మ్యూల్ ఖాతాలు సమకూరుస్తున్నారని తెలిసి 33 మందిని అరెస్ట్ చేశారు. ఏం నడుస్తున్నదండి? ఎంత దారుణమైన విషయం ఇది. ఈ క్రమంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో మేనేజర్ల నుంచి పరిశీలకుల స్థాయిల వరకు సుమారు 100 మందికి పైగా ఈ దందాలో ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పక్కా ఆధారాలతో వారిని అరెస్ట్ చేయడంతో పాటు సంబంధిత వాణిజ్య బ్యాంకులపై చర్యలు తీసుకోవాలని ఆర్బీఐని సంప్రదిస్తున్నారు. వరుస అరెస్టులతో ఉలిక్కిపడ్డ పలు బ్యాంకుల ప్రతినిధులు పోలీసు ఉన్నతాధికారులను సంప్రదించి తప్పులు సరిదిద్దుకునేందుకు ఒక అవకాశం ఇవ్వమని కోరుతున్నారట. నష్టపోయిన వారే ఏజెంట్లుగా విదేశాల్లోని సైబర్ ముఠాలు తమకు అవసరమైన బ్యాంకు ఖాతాలు, సిమ్ కార్డులు, సెల్ ఫోన్లను సమకూర్చుకునేందుకు కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. ఆన్లైన్ గేమింగ్, క్రికెట్ బెట్టింగుల్లో నష్టపోయిన వారిని సంప్రదించి డబ్బులు ఆశ చూపి ఏజెంట్లుగా మార్చుకుంటున్నారట. వారి ద్వారా అడ్డా కూలీలు, ఆటో డ్రైవర్లు, చిరు ఉద్యోగులు, గృహిణులు, వ్యాపారుల ఆధార్ కార్డులు, జీఎస్టీ నెంబర్లు తదితర వివరాలు సేకరిస్తున్నారు. వాటిని ఉపయోగించి బ్యాంకుల్లో కరెంట్ అకౌంట్లు తెరుస్తున్నారు. కేవైసీ పత్రాల్లో తప్పిదాలు ఉన్నట్లు గుర్తించిన బ్యాంకు సిబ్బంది కమిషన్కు ఆశపడి సహకరిస్తున్నారు. బ్యాంకు ఖాతాల్లో వేరువేరు ప్రాంతాల నుంచి లక్షల్లో నగదు జమవుతున్నా చూసి చూడనట్టుగా వదిలేస్తున్నట్లుగా పోలీసుల దర్యాప్తులో గుర్తించారు. ఎంత భయంకరమైన విషయం ఇది.